అందరికి హాయ్ అండి. మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి కంట్రిక అండి. కంట్రికలో ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా మాది దీని బ్యాక్ సైడ్ ఓ రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు ఇదిగోండి, ఇది మా ఇల్లు. ఇక్కడ నుంచి మాకు వర్క్ అయితే దగ్గరేనండి. చూస్తాను. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్ని కొద్దిగా రీమోడలింగ్ చేశారు మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. అదేంటంటే కొద్దిగా బాగా ఈ వరదల వల్ల కొద్దిగా ఇలాగా రిపేర్లు అయిపోయిందంటే ఇప్పుడు దీన్ని ఏం చేసుకున్నారంటే 2 ఇళ్ళు అల్లేలే. ఇదొక ఇల్లు, అదొక ఇల్లు, ఎదురు బదురు ఇల్లు, 2 ఇల్లు. ఇదండి బిల్డింగ్. ఇదైతే పెయింట్లు అన్నీ వేసుకుంటూ రెడీ చేసుకున్నారు. ఇప్పుడైతే ఇక్కడైతే మనం వర్క్ చేయడానికి అయితే వచ్చాం. మొత్తం 5 తలుపులు అయితే బిగించారు మనం. ఇక్కడైతే మనం మొత్తం 5 తలుపులు అండి. ఇది ఒక డబల్ డోర్ సెట్ అనమాట. ఈ డోర్ వచ్చేసరికి మనకి ఇక్కడైతే బిగించాలి. ఇక్కడ ఇలా గుమ్మం పెట్టుకోలేదు మనం. ఇక్కడ గుమ్మం లేకుండా మనం తలుపులు అయితే బిగించాలి. ఇక్కడ తాకుబందులు వేసి బిగించాలన్నమాట. ఇదో గుమ్మం, ఇది వచ్చేసరికి మెయిన్ గుమ్మం. ఈ గుమ్మానికి అయితే ఈ తలుపులు. ఇక్కడైతే సింగిల్ డోర్ అయితే బిగించాలి మనం. ఈ సింగిల్ డోర్ కూడా అయితే వచ్చేసింది. ఇది మొన్న శనివారం ఆర్డర్ ఇచ్చామండి తలుపులు. ఇదండి ఇదో 2 సింగిల్ డోర్లు ఉంటాయి. ఒకటేమో బెడ్రూమ్ది, ఇది బెడ్రూమ్ది. ఇది అంటే ఇక్కడది. ఇది వచ్చేసరికి సందులోకి అనమాట. ఈ డోర్ అయితే బుక్ చేసాం. అలాగే తర్వాత ఇది కూడా బాత్రూమ్ డోర్. ఇది WBVC, ఇంకా ప్లెయిన్ అయితే తీసుకున్నాం అనమాట, డిజైన్ లేకుండా. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ సందులోకి బాత్రూమ్ డోర్ అనమాట. ఈ డోర్ అయితే బిగించాలి. ఇదండి వర్క్ ఇంక ఈరోజు. అది ఇంకా ఇస్తే ఇంకా రేపు కూడా ఉంటుంది. రేపు అయితే మనం కిటికీ రెక్కలు, ఇక చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. పాత సందులోకి డోర్లు ఇవి అయితే మనం బిగించాలన్నమాట. ఈ పూటకైతే మనం ఈ 4 డోర్లు బిగించడానికి చూడాలి. ఈ సందులో వచ్చేసరికి పాతది తలుపు అయితే ఒకటి బిగించాలన్నమాట. ఇదొకటి. ఈ కిటికీ కూడా చెక్కలు అయితే బిగించాలి. కిటికీ చెక్కలు పాతే ఉంటాయి, అవి ఒకటి బిగించాలి. ఇది మెయిన్ కిటికీ వచ్చేసరికి మనం అద్దాలతో కానీ మన చెక్క పాత ఇక్కడ తలుపులు ఉన్నాయి, ఇవి కానీ ఏ ఒకటి చెక్ చేస్తాము. సందులో డోర్ ఒకటి అయితే బిగించాలి. ఇదండి వర్క్ ఈరోజు అయితే మనకి. ఈరోజు అయితే మొత్తం డోర్లన్నీ బిగించామండి. మొత్తం మనం తెచ్చిన 5 డోర్లు అయితే మనం బిగించాము. వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ ఇది. వచ్చేసరికి సందులోకి మనకి డోర్స్ అయితే బిగించాము. ఇదో డోర్ అయితే బిగించాము మనం. ఇంకైతే మనం ఇవైతే 2 రెక్కలు అయితే తయారు చేయాలి. తయారు చేసి 2 రెక్కలు అయితే బిగించాలి మనం. ఈ డోర్లు అయితే ఇలా బిగించాం, గుమ్మం పెట్టలేదు. ఇంకా తోకబందులు వేసి ఇలాగైతే మనం కంప్లీట్ చేసాం అనమాట. ఇదొకటి, ఇదొక డోరు, ఇది ఒక మధ్యలో ఇదండి సింగిల్ డోర్. ఇది డోర్ మాట మనం తెచ్చిన 5 డోర్లు అయితే బిగించామండి. ఇదొక డోరు. ఇదైతే WPVC డోర్. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది తడిసిన వాటర్కి ఇబ్బంది లేకుండా ఇదైతే మనకు బాగుంటుంది. ఇది తలుపు కూడా ఇంకా రేపైతే మనకు వర్క్ వచ్చేసరికి ఈ కిటికీలకి అయితే మనం మెస్ అయితే కట్టాలండి. ఈ కిటికీకి ఇంక ఈ గుమ్మాలకి అయితే డోర్లు వద్దన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ కట్నం ఒకటి అయితే ఇమ్మన్నారు, దీనికైతే కట్నం వేయమన్నారు. అలాగే ఇది ఒకటైతే మనకి పాత వాళ్ళ దగ్గర చెక్కలు ఉన్నాయి, చెక్క డోర్లు అయితే చేయమన్నారు. అంటే ఉట్టి చెక్కలు ఆడిచ్చామన్నారు. దీనికి మాత్రం నేనైతే వద్దులే అన్న, చెక్క అయితే బాగోదని చెప్పి దీని వరకు అయితే 2 రెక్కలు తయారు చేద్దామని చెప్పాను. ఇది ఒకటి అయితే మనం చేయాలి రేపు. ఇంకా ఇది ఒకటి సందులో డోర్ అయితే ఇది ఒకటి బిగించాలి. అలాగే మెట్ల దగ్గర కూడా ఒక డోర్ ఉంది, ఇదిగోండి ఆ డోర్ అయితే మనకి ఇక్కడ మెట్ల దగ్గర అయితే ఇది ఒకటి బిగించాలన్నమాట.
ఇదండి ఈరోజు అయితే మన వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసాం. ఇంకా రేపైతే మిగతా బ్యాలెన్స్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇంక ఇక్కడ వర్క్ అనేది అయిపోద్ది. ఇదండి వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.